సార్ ఇప్పుడు కొంతమందికి నోటి నుంచి స్మెల్ ఒస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ దగ్గరికొచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. మరి దీనికి ఏం చేయాలంటారు? నోటి దుర్వాసన. దీన్ని హాలిటోసిస్ అంటారమ్మా. ఈ నోటి దుర్వాసన వచ్చేందుకు అనేక రకాలైన కారణాలమ్మా. పోషకాహార లోపము, నోరు అపరిశుభ్రంగా ఉంచుకోవడము, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు, మోషన్ సరిగ్గా కాకపోవడం, మలబద్ధక సమస్య, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ నోటి దుర్వాసన లేదా హాలిటోసిస్ అనేటువంటి సమస్య వస్తుంటుందమ్మా. కొంతమందికి మీరన్నట్లు ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. వాళ్ళకు కూడా నోటి దుర్వాసన సమస్య వస్తుంటుంది. కొంతమంది నీళ్లు సరిగ్గా తాగరమ్మా. సో, తగినంత బాడీలో నీటి శాతం లేనప్పుడు కూడా ఈ నోటి దుర్వాసన ఈ పద్ధతిలో వస్తూ ఉంటుంది. మరి వెంటనే నోటి దుర్వాసన నుంచి బయటపడేందుకు ఈ రోజ్ వాటర్, నిమ్మరసం చాలా బాగా పనిచేస్తాయమ్మా. ఎలా వాడుకోవాలంటే ఒక 25 ఎంఎల్ రోజ్ వాటర్‌లో ఒక టీ స్పూన్, చిన్న టీ స్పూను నిమ్మరసం కలిపేసేయాలి. నిమ్మరసం ఎక్కువ కలపకూడదమ్మా. అందుకే ఒక్క భాగం నిమ్మరసం అయితే 5 భాగాలు, 6 భాగాలు రోజ్ వాటర్ కలపాలి. సో, ఈ 2 పదార్థాలు కలిపేసేసి నోట్లో పోసుకొని బాగా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు బాగా పుక్కిలించేసేసి అటు ఇటు బాగా తిప్పేసేసి తర్వాత ఉమ్మేసేయాలమ్మా. ఈ విధంగా చేయడం వల్ల నోటి దుర్వాసన నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా.